మంచి రెసిపీస్ కోసం చెర్రీ షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. నేను మీ చెర్రీ షెఫ్. నేను ఈరోజు మీ అందరి కోసము మునగాకు పప్పు రెసిపీ తీసుకొచ్చాను. మునగాకులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది మన బాడీలో షుగర్ ని తగ్గించడంలో హెల్ప్ చేస్తూ మన బోన్స్ ని బలంగా తయారవడానికి కూడా సహాయపడుతుంది. ఈ రోజుల్లో ఇలాంటి రెసిపీల గురించి మనం పూర్తిగా మర్చిపోయాము. ఒకసారి ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదామా? ఒక బౌల్ తీసుకోండి. బౌల్లో వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ ని పొంగించాలి. వీడియోలో చూపించినట్లు తెరలు కాగి మరగగా. ఇప్పుడు మునగాకుని మనము ఇందులో యాడ్ చేసుకుందాం. మునగాకుని యాడ్ చేసుకుని ఒక 2-3 మినిట్స్ దీన్ని బ్లాంక్ అవ్వడానికి విడిచిపెడదాం. ఒక 2-3 నిమిషాల తర్వాత ఈ మునగాకుని మనం ఈ వాటర్ నుండి వేరు చేసుకుని రెడీగా ఉంచుకుందాం. ఇప్పుడు పప్పుని మనం రెడీ చేసుకుందాం. దీనికోసం ఒక కడాయి తీసుకోండి. కడాయిలో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 2 ఉల్లిపాయలని చిన్నగా తరుక్కుని యాడ్ చేసుకున్నాను. ఉల్లిపాయని ట్రాన్స్లూసెంట్ గా మనం వేయించుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఉల్లిపాయ ట్రాన్స్లూసెంట్ గా వేగిన తర్వాత 2-3 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి. వీటిని కూడా ఒక 2-3 నిమిషాలు వేయించండి. ఇప్పుడు ఒక 2 టమాటాలని చిన్నగా తరుక్కుని యాడ్ చేసుకున్నాను. టమాటాలను యాడ్ చేసుకుని టమాటా మెత్తబడే వరకు దీన్ని మగ్గించాలి. వీడియోలో చూపించిన విధంగా టమాటా మెత్తబడిన తర్వాత ఇప్పుడు అరగంట సేపు నానబెట్టిన 1 కప్పు కందిపప్పును యాడ్ చేసుకుంటున్నాను. కందిపప్పును యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు దీన్ని బాగా మిక్స్ చేస్తూ వేయించండి. ఇలా లైట్ గా దాల్ని ఫ్రై చేయడం వల్ల మన పప్పు చాలా బాగుంటుంది. ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకుందాం. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియా పొడి, 1/2 టీ స్పూన్ రోస్ట్ చేసుకున్న జీరా పొడి. వీటిని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు ఈ పప్పుకి బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు పప్పుకి 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకున్నాను. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని పొంగొచ్చేంత వరకు దీన్ని మరిగించాలి. వీడియోలో చూపించిన విధంగా తెరలు కాగి పొంగుతున్నప్పుడు దీన్ని లో ఫ్లేమ్లోకి షిఫ్ట్ చేసుకుని దీన్ని కవర్ చేసి ఒక 40 నిమిషాల పాటు దీన్ని ఉడకనివ్వాలి. ఇప్పుడు గమనించండి, వీడియోలో చూపించిన విధంగా పప్పు అనేది మన వేళ్లతో మ్యాష్ చేసుకునే కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత ఒక మ్యాషర్ సహాయంతో పప్పుని రుబ్బుకోండి. వీలైనంత వరకు మెత్తగా రుబ్బుకునే ప్రయత్నం చేయండి. పప్పుని రుబ్బుకున్న తర్వాత మనము బ్లాంక్ చేసి పెట్టుకున్న మునగాకుని ఇందులో యాడ్ చేసుకుందాం. మునగాకుని యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు రసాన్ని యాడ్ చేసుకుందాం. నేను 1 కప్పు చింతపండు రసాన్ని యాడ్ చేసుకున్నాను. చింతపండు రసాన్ని యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకుని మరలా దీన్ని మరిగించండి. పొంగొచ్చి మరిగిన తర్వాత ఇప్పుడు లో ఫ్లేమ్ లో షిఫ్ట్ చేసుకుని దీనిలో సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని ఒక 2-3 నిమిషాలు దీన్ని ఉడికించండి. అంతే, మన పప్పు అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. దీనికి తాలింపు వేసుకుందామా? తాలింపు కోసం ఇంకో కడాయిలో 1 నుంచి 2 టీ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 4 నుంచి 5 వెల్లుల్లి రెమ్మలను దంచుకొని యాడ్ చేసుకున్నాను. 2 నుంచి 3 ఎండుమిరపకాయలు. ఒక 2 నిమిషాలు బాగా వేయించుకుని 2 రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. తాలింపు మాడిపోకుండా వీటిని 2-3 నిమిషాలు వేయించండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడకబెట్టుకుని రెడీ చేసుకున్న పప్పుని ఇందులో మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని మనం సర్వ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మునగాకు పప్పుని మనం చాలా తేలిగ్గా రెడీ చేసుకోవచ్చు. ఏ మాత్రమో వగరుతనం గానీ చేదు గానీ ఉండదు. చాలా చాలా బాగుంటుంది. మరి ట్రై చేస్తారు కదా, ఇలాంటి క్లాసికల్ రెసిపీని అస్సలు మిస్ అవ్వకూడదు. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగో వచ్చిందో నాకు కామెంట్స్ లో తెలియచేయండి. వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా రెసిపీ కావాలా అయితే కామెంట్ చేయండి. మరి ఒకసారి మరి ఒక మంచి రెసిపీతో కలుపుతాము. ఇంకా సెలవు. ఉంటానే.